ప్రాంతం కుంగిపోయిన కారణంగా అక్కడ కొండ చర్యలు విరిగిపడ్డాయి. ప్రమాదపు అంచున 5 ఇళ్లున్నాయి. వెంటనే అధికారులంతా అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే గణబాబు కూడా స్పాట్కి చేరుకున్నారు. ఆ దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కొండ చర్యలు విరిగిపడడంతో ఆ కొండ వాళ్ళు కిందకి జారి పడిపోవడంతో కొన్ని ఇళ్ళు ప్రమాద పంచిన ఈ విధంగా ఉన్నాయి. మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ కొండ ప్రాంతం మట్టి చిన్న రాళ్లతో కూడుకుని ఉన్న గుట్ట ప్రాంతం అది. ఆ ఇళ్ళన్నిటికీ కూడా ఇప్పుడు ప్రమాద పంచునే ఉన్నాయి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెకేట్ చేయించారు. ఆ ఇల్లు ఏ క్షణంలోనైనా పడిపోయే అవకాశం ఉండటంతో ప్రొక్లైనర్లను తీసుకుని వచ్చి ఆ ఇళ్లను కూల్చివేస్తూ ఉన్నారు. చాలా చోట్ల కొండ ప్రాంతాల్లో కొండలపై కట్టుకున్న ఇళ్లకు సంబంధించి ఇలాంటి సాయిల్ ఉంటే అది ఎప్పటికైనా ప్రమాదమే అని చాలామంది చెప్తూ ఉన్నారు. ప్రమాద పంచున ఇప్పుడు 5 ఇళ్లున్నాయి. స్పాట్కి ఎమ్మెల్యే గణబాబు చేరుకున్నారు. అధికారులతో మాట్లాడి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒకసారి ఆ ఇల్లు చూడండి. ఇందుకు ముందు పడిపోతున్న కొండ చర్యలు విరిగిపడ్డ ఇల్లు, ఆ ఇల్లు చూడండి ఒకసారి. ఆ అంచును ఇళ్ళన్నీ కూడా చాలా ప్రమాద పంచున ఉన్నట్టే. ఆ ఇళ్లను కూల్చివేయాల్సిందే. ఆ ఇంట్లో ఎవరైనా ఉంటే మరికొంత ఆ మట్టి కిందకు జారిపోతే ఆ ఇల్లు కూలి కింద పడిపోయే అవకాశం ఉంటుంది, కుప్ప కూలిపోయే అవకాశం ఉంటుంది. ప్రొక్లైనర్లను తీసుకుని వచ్చారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడున్న సాయిల్ కూడా మట్టి చిన్న రాళ్లతో ఉన్నటువంటి కొండది. మట్టి కొండ కాబట్టి సహజంగా ఏదో ఒక స్థితిలో ఏదో ఒక పరిస్థితిలో ఇలాంటి కొండలు జారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి మట్టి కొండలపై ఇల్లు సురక్షితం కాదు అని చెప్తున్నారా. చూడండి ఒకసారి. ఇంకా మట్టి కొంచెం పొరల కింద ఎలా పడుతూ ఉందో. ఆ ఇళ్ళన్నీ కూడా ఇప్పుడు ప్రమాదపు టంచునే ఉన్నాయి. మా ప్రతినిధి శివరామకృష్ణ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివరామకృష్ణ. నేను శివరామకృష్ణ. గోపాలపట్నంలో ఇటీవల కురిసిన వర్షాలకి ఈ కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్న మొత్తం ఇసుకంతా కిందకు కుంగిపోయి అక్కడ ఉన్న ఇళ్ళకైతే ప్రమాదం అయితే చేకూరింది. మనం చూస్తున్నాం ఇప్పుడు గోపాలపట్నం రామకృష్ణ నగర్ అంటారు. మన కెమెరామెన్ చూపిస్తున్నారు విజువల్స్ అనేది. ఆ రామకృష్ణ నగర్ ఏదైతే ఉన్నదో మొత్తం ఆ ఇల్లు దగ్గర మొత్తం ఏదైతే మట్టి ఉందో మట్టి అంతా కుంగిపోయి కిందకి దిగిపోయింది. మొత్తం హుటాహుటనైతే అధికారులు, స్థానిక ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు టీడీపీ ఎమ్మెల్యే కూడా వచ్చి ఈ పరిస్థితిని సమీక్షించి ఎవరైతే వీళ్ళలో ఉన్నారో ఇమీడియట్గా వాళ్ళందరినీ ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకైతే తరలించారు. అయితే ఈ నేపథ్యంలో ఇది ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పి కింద ఎవరైతే ఉన్నారో ఈ ఇళ్లలో అయితే వాపోతున్నారు. అయితే మేము ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకు జీవుడా అని చెప్పి బతుకుతున్నాం. ఇక్కడ సరిగ్గా ఈ కెనల్స్ లేకపోవడం, వాటర్ స్టాగ్నెట్ అయిపోవడం వల్ల బేసిక్గా ఇది నానిపోయి మట్టి కుంగిపోయిందని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ కొండవాళ్ళ ప్రాంతంలో పైన ఇంకా చాలా ఇళ్ళు ఉన్నాయి. చాలా పెద్ద ప్రస్తుతానికైతే ఇది ఆగిందని చెప్పాలి. ముందు రోజుల్లో చాలా పెద్ద ప్రమాదం అయితే వాటిల్లుతుంది అని చెప్పి వీళ్ళంతా వాపోతున్నారు. అయితే ప్రభుత్వం ఏయుకి సంబంధించి జియాలజీ ప్రొఫెసర్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ సలహా తీసుకొని ఇక్కడ రప్పించి ఏం చేద్దాం, రిటర్నింగ్ వాల్ కడదామా లేదంటే ఏం చేద్దాం అని చెప్పి అధికారులు అయితే సన్నాహాలు అయితే చేస్తున్నారు. ఏదేమైనా ఇది చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. అక్కడితో ఆగడంతో ఆ ఇల్లులు కిందకి జారిపోకుండా అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ ప్రమాదం తప్పింది. కానీ రానున్న రోజుల్లో ఇది ఏదేమైనా దీని మీద తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఎప్పటికైనా చాలా ప్రమాదం ఉందని చెప్పి అయితే ఈ స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా దీనిపై ఒక కొలుక్కు వస్తుంది, ప్రభుత్వం మొత్తం చర్యలు తీసుకుంటుంది అని చెప్పి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ దిగువ ఉన్న ప్రాంతంలో ఉన్న ఈ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి మీద నుంచి అయితే మనం ఇప్పుడు ఉన్నాం. ఆ ఇంటికి సంబంధించి ఈ ఓనర్స్ అయితే మనతో పాటు ఉన్నారు. ఆ ఓనర్స్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ఎప్పటి నుంచి ఇది కుంగిపోతుంది? ఇది యాక్చువల్గా అయితే 50 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎటువంటి పరిస్థితి లేదండి. ఈ కొండ కాలిపోవడం అనేది ఇదే ఫస్ట్ టైం. గత 50 సంవత్సరాల నుంచి మేము 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. కాకపోతే ఏంటంటే కొండ కూలిపోవడం అనేది ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అయితే ఇక్కడ కొండ మీద వాళ్ళ ప్రాంతంలో ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాటర్ డ్రైనేజీ సిస్టమ్ అనేది సరిగా లేకపోవడం వల్ల ఆ కొండ మీద వాడిన వాటర్ అన్నీ కూడా కిందకి వచ్చేయడం వల్ల మొత్తం అంతా కూడా సింక్ అయిపోయి ఈ సింక్ అయిపోయిన వాటర్ అంతా కూడా మొత్తం కొండ మీద ఏదైతే సింక్ అయిపోయిందో ఆ సింక్ అయిపోయిన దగ్గర నుంచి మొత్తం మట్టి అంతా లూజ్ అయిపోయింది. ఆ లూజ్
అయిపోయిన మట్టి ద్వారా ఏంటంటే ఇంతకుముందు పాత ఏదైతే రీటైనింగ్ వాల్ కట్టారో ఆ రీటైనింగ్ వాల్ అంతా జారిపోవడం జరిగింది. ఆ రీటైనింగ్ వాల్ జరిగిపోకుండా మొత్తం అక్కడి నుంచి కనీసం ఒక 200 అడుగుల దగ్గర 100 అడుగులు 2 అడుగులు మొత్తం డిస్టెన్స్ మేర మొత్తం రీటైనింగ్ వాల్ అంతా కుంగిపోవడం వల్ల మొత్తం అంతా మట్టి అంతా జారిపోయింది. ఆ మీదెళ్ళి కూడా పడిపోయే పరిస్థితిలో వచ్చింది. ఆ పడిపోతే మాత్రం కింద ఇల్లు కూడా చాలా ప్రమాదకరం సంభవించి ఉండేది. అందులో ఉన్న వాళ్ళకేంటి కింద ఉన్న వాళ్ళు మొత్తం అందరికీ ప్రమాదకరం సంభవించి ఉండేది. కాకపోతే గవర్నమెంట్ వారు ఆల్రెడీ గణబాబు గారైతే మన కలెక్టర్ గారైతే మొత్తం సిపి గారైతే మొత్తం ఏసీపీ గారైతే మొత్తం అందరూ కూడా ఎంఆర్ఓ గారు మొత్తం అందరూ కూడా రెవెన్యూ అయితే పోలీస్ శాఖ మొత్తం అన్ని శాఖలు కూడా ఇక్కడ స్పందించి మొత్తం అన్నీ కూడా స్పందించాయి. కాకపోతే ఏంటంటే ఈ వర్షాలు తగ్గిన యాజ్ ఎర్లీ పాసిబుల్ మన కలెక్టర్ గారు హామీ ఇచ్చినట్టుగా యాజ్ ఎర్లీ పాసిబుల్ అక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్ కానీ ఏమైనా చేసినట్టయితే దాని ప్రకారంగా మాకు కొంచెం ప్రాణభీతి లేకుండా ఉంటుంది, ఆస్తి నష్టం లేకుండా ఉంటుందని మేము ఆశిస్తున్నామండి. సార్ సుమారు ఎన్ని కుటుంబాలు ఉంటాయి, ఎంతమంది జీవిస్తున్నారు ఇక్కడ? ఇక్కడ కొండ మీద అయితే కనీసం ఒక 100 ఇల్లు దగ్గర ఉంటాయండి మొత్తం అంతా కూడా. 300 దగ్గర ఉంటాయండి మొత్తం అంతా కూడా ఉంటాయి, ఎక్కువే ఉంటాయి. కాకపోతే వాళ్ళు డ్రైనేజ్ వాటర్ చాలా మటుకు ఏంటంటే ఇటుపక్క రావడం వల్ల కింద వాళ్ళు కొంచెం తవ్వడం వల్ల వాటి వల్ల ఏంటంటే కింద ఏంటంటే ఇబ్బంది అయిపోయి మొత్తం అంతా డ్రైనేజ్ ప్రధానంగా డ్రైనేజ్ వారు ఎక్కడికి వెళ్ళకపోవడంతో అది అక్కడ స్టాగ్నెట్ అవ్వడం వల్ల నానిపే ఈ మట్టి కుంగిపోయింది అంటారు. ఈ వర్షాల కారణంగా మొత్తం అంతా కుంగిపోయింది అన్నమాట. అది దానివల్ల ఇది. సార్ చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము అండి ఆఫ్టర్ బై బర్త్ అదే మేము అప్పుడు 60-70 సంవత్సరాల పట్టి నుంచి మేము ఇక్కడే ఉన్నాం, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగామండి. ఎప్పుడు కూడా మాకు ఈ ప్రాబ్లం లేదు. ఇలాగ వాటర్ స్ట్రాగన్ అవడం మాత్రం ఏమీ లేదు. కాకపోతే ఇక 7 ఏళ్ళు బట్టి నుంచి ఎక్కడైతే ఈ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు వాడే వాటర్ అంతా కూడా బయటికి పోయే అవకాశం లేక అదంతా కిందకి కూరుకుపోయి ఈ రెడ్డైన వాళ్ళకి పడిపోయిందండి. ఈ వర్షాలు ఎక్కువ అవడం వల్ల అది పడిపోయి అక్కడితో ఆగితే పర్వాలేదు. ఇప్పుడు తెల్లవాళ్ళు వేసిన పరిస్థితి కొంచెం వర్షం ఆగింది కాబట్టి కొంచెం ఊపిరి పీల్చుకున్నాం. ప్రధానంగా ఈ రిటైనింగ్ వాల్ పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించిందంటారా? అంతేనండి, మెయిన్ అంతేనండి. ఆ రిటైనింగ్ వాల్ పడిపోవడం, ఆ రిటైనింగ్ వాల్ పడిపోవడానికి కారణం ఏమిటంటే వాళ్ళు వాడే డ్రైనేజ్ వాటరు ప్లస్ ఏంటంటే ఈ పక్కనే తవ్వేయడం, ఇక ఓపెన్ సైట్లో కొంచెం తవ్వేయడం, ఇవన్నీ కారణాలండి. మెయిన్ కారణం ఏంటంటే వాటర్ అంతా స్ట్రాగాన్ అయిపోయి అది అలా ఉండి ఒకేసారి వర్షాలు పడడం వల్ల ఆ రెడ్డైన వాళ్ళు కాస్త కింద పడిపోయింది. ఇప్పుడు ఏమిటంటే అక్కడ ఉన్న ఒక పునాది మనకు కాసింది. ఆ పునాదే మాకు కాసింది. ఇప్పుడు ఆ పునాది కానీ ఏమైనా తేడా వస్తే మా బిల్డింగ్ ఏనాడో ఇప్పటికి డెనామినేషన్ అయిపోను. అది పరిస్థితి. మా పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు రోడ్డు మీద ఉన్నామండి, ఇళ్లల్లో కూడా వెళ్ళవట్లేదు. నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పుడు దాకా బయట రోడ్డు మీదే గడుపుతున్నాం. కాబట్టి మాకు ఈ గడపడం కన్నా ఏం జరుగుతుంది అని భయాందోళనతో ఉన్నాం. కాబట్టి ఆ ప్రభుత్వం వారు మా యందు దయించి ఆ రిటైన్ వాళ్ళు ఏదో వీలైనంత మట్టుకు దాన్ని చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. అయితే మనతో పాటు ఈ ఇల్లు ఎవరైతే ఉందో ఆ ఇంటికి సంబంధించి మహిళ అయితే మనతో పాటు ఉన్నారు. అంటే ఈ తాళాలు, మా బిల్డింగ్ తాళాలు వేసి బిక్కు అంటూ మేము అంతా బతుకుతున్నాం. రాత్రులు అయితే నిద్ర పట్టట్లేదు, నిద్ర పట్టకుండా మేము చాలా భయాందోళనతో అయితే బతుకుతున్నాం అంటున్నారు. ఆ మహిళతో మనం ఉందో మహిళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, ఏం చెప్తారు? ఏం చెప్తాను సార్, నిన్న మధ్యాహ్నం 5 గంటల నుంచి బయట పంపించారు సార్. నిన్న మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళాం సార్. అక్కడికి వెళ్తే మాకు ఎదురోళ్ళు ఫోన్ చేసి అక్క మీ ఇల్లు ఇలాగా కొండబాలు పడిపోతుంది, ఒకసారి వచ్చి చూసుకోండి అంటే గబగబా వచ్చేసరికి అప్పుడే అదంతా పడిపోయింది సార్. పడిపోయింది చాలాను. ఎందుకంటే అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కాలువలు లేవు సార్. అసలు ఒక కాలువ కూడా లేదు. కొండ మీద వాడిన వాటర్ అంతా దిగుకేనండి. ఈ పక్క వాళ్ళు కూడా పైపు వదిలేశారు. ఆ పైపు వదిలేసింది కొడ వేసిన